అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 30. నాకు ఆకలిగా ఉందే, వేడిగా ఏదైనా తీసుకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాప బాగా థింకింగ్ ఏం వండాలా బాబుకి అని. థింకీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసి చూస్తుంది. బ్రెడ్ వెజిటేబుల్ శాండ్విచ్ అని కనబడడంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. పాప వాటికి కావలసిన వెజ్జీస్ తీసుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో నుండి మయోనైస్, చీజ్, బటర్ అన్నీ తీసి పక్కకు పెట్టుకొని పాన్ పెట్టి బ్రెడ్ని దోరగా వేయించి కావలసినవన్నీ బ్రెడ్లో పెట్టి కుక్ చేస్తుంది పాప. పాప రానీకి టైం పడుతుంది అని బాబుకి అలసిపోవడంతో తను వచ్చే వరకు చిన్న కునుకు తీద్దామని చైర్లో అలాగే వెనకకు వాలి పడుకుంటాడు. బ్రెడ్ శాండ్విచ్ చేసి ట్రే తీసుకొని చేసిన బ్రెడ్ శాండ్విచ్ విత్ జ్యూస్, ఆనియన్స్, లెమన్ అన్నీ కట్ చేసి గార్నిష్ చేసి బాబు కోసం తీసుకెళ్తుంది పాప. మన అంజు బేబీ ఏం చేసినా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తుంది. ట్రే తీసుకొని వెళ్ళి చూడగానే బాబు ఆరాంసే పడుకొని కునుకు తీస్తూ ఉన్నాడు. నిద్రలో కూడా అదే స్టైల్, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టైల్గా పడుకొని ఉండడం చూసి పాపం మార్నింగ్ నుండి అలసిపోయినట్టున్నాడు అని అనుకొని జాలిపడి తన తెచ్చిన ట్రేని టేబుల్పై పెడుతుంది. అంజుకి ఏదో ఒక పని చేయడం అలవాటు, కానీ అక్కడ ఏం పని లేకపోవడంతో బోర్ కొట్టి టేబుల్పై మ్యాగజైన్స్ ఉండడంతో చదువుతూ అటువైపు తిరిగి అప్పటి వరకు గ్యాస్ దగ్గర ఉండి వేడిగా అనిపించడంతో జడను దగ్గరగా చుట్టుకొని ప్లక్కర్తో టై చేస్తుంది. సీరియస్గా చదువుతున్న పాప వీపు మీద ముద్దు పెడతాడు బాబు. ఉలిక్కిపడి నువ్వెప్పుడు లేచావు అంటుంది. నువ్వు సీరియస్గా మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అని మెల్లగా తన పెదవులని మెడవంపులోకి పోనిస్తూ అంటాడు. అంజలి ఒళ్ళు జల్లుమంటుంది. నీకు ఆకలిగా ఉంది అన్నావు కదా, పద పెడతాను అంటుంది తనకి దూరంగా జరగాలని. నాకు ఈ ఆకలి లేదు, ఈ ఆకలి తీర్చు అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకుంటాడు. తన స్పర్శకి అంజు గుండె వశం తప్పుతుంటే ప్లీజ్ హర్ష వదులు అంటుంది కష్టంగా. అబ్బా, ఎప్పుడైనా కావాలి అని అన్నావానే, ఎప్పుడు వదులు వదులు అంటావు చా అని అనుకుంటూ దూరం జరుగుతూ ఉంటాడు. వామ్మో, బాబుకి అలక కూడా వస్తుందా ఏంటో కలికాలం. హర్ష అలా అలగ్గానే చాలా నవ్వొస్తుంది అంజలికి. ఏం తెచ్చావో పెట్టు అంటాడు కొంచెం సీరియస్గా. తనని అలా చూస్తూ లోపల చిన్నగా నవ్వుకుంటూ హాట్ ప్యాక్లో ఉన్న శాండ్విచ్ని తీసి ఇస్తుంది విత్ జ్యూస్. తన ముందు పెట్టి పక్కకు జరుగుతుంది అంజలి. శాండ్విచ్ని కాస్త తుంచి అంజు ముందుకి చాపుతాడు. కానీ వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. నేను ఇక్కడ పనిచేసే వర్కర్ని, మీరు అలా తినిపించకూడదు అంటుంది. షార్పుగా ఒక చూపు చూస్తాడు. హర్ష, తింటావా తినవా అని హైబ్రో రేస్ చేసి అడుగుతాడు. వద్దు అంటుంది. ఇంకోసారి అడగను అని బేస్ వాయిస్తో అనగానే టక్కున నోరు తెరుస్తుంది అంజలి. తనకు తినిపించి హర్ష కూడా తింటాడు. తినడం పూర్తి కాగానే నాకు జీతం ఎంతిస్తారు అని అడుగుతుంది అంజలి. ఎంత కావాలేంటి అంటాడు ల్యాప్టాప్లో తలదూర్చి. చేతిని బుగ్గ మీద పెట్టుకొని బాగా థింకింగ్ పాప. హర్ష అంజునే గమనిస్తూ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అంజు, హాస్టల్కి 8,000, బుక్స్కి ఖర్చులకి అన్నీ పోగా నీ వడ్డీతో సహా తీరుస్తాను. నాకు 15,000 కావాలి అంటుంది. మీరు ఎక్కువ ఇచ్చినా కానీ నేను తీసుకోను, నా పనికి తగ్గట్టుగానే తీసుకుంటాను అని అనగానే ఆహా, అంత డబ్బు ఏం చేస్తావు అంటాడు వెటకారంగా. అదే చెప్పాను కదా, మీ దగ్గర అప్పు కట్టాలి, ఇంకా ఇంటికి పంపించాలి అంటుంది. అయినా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఖాళీగా కూర్చుంటున్నాను. ఖాళీగా ఎక్కడ కూర్చున్నావు, నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చావు కదా, మన వాళ్ళకి మనం చేయడం కూడా పనేనా అనగానే కమ్ అగైన్ అంటాడు. తను ఏమనిందో గుర్తు చేసుకొని అమ్మో సాడిస్ట్ బాబు గుర్తుపట్టాడా ఏంటి, నేనేంటి ఇలా అన్నాను అనుకుంటుంది. హర్ష అంజు దగ్గరికి వచ్చి ఏదో అన్నావు మళ్ళీ అను అంటాడు. నేనేమన్నాను అంటుంది సీరియస్గా. ఏదో అన్నావు, చెబుతావా చెప్పవా? జీతం తీసుకుంటున్నాను కదా, నీ దగ్గర పని చేస్తే పని ఎలా అవుతుంది అంటున్నాను. బాగానే కవర్ చేసుకుంటున్నావు అని అంటాడు. నేనేం కవర్ చేయట్లేదు, నిజమే చెబుతున్నాను అంటుంది అంతే సీరియస్నెస్తో. నేను పనిచేసే ఒక పనిదాన్ని, మీరు జీతం ఇచ్చే యజమాని. నేను కూలీ తీసుకున్నప్పుడు అంతే సిన్సియర్గా పనిచేయాలి. సో అందుకే అన్నాను. చెంప పగిలిపోద్ది ఇంకోసారి కూలీ యజమాని అంటే. నేను అన్నది నిజమే కదా, తప్పుగా ఏం మాట్లాడాను? అంజు, నాకు కోపం తెప్పించకు అంటాడు.
ఎందుకురా ఇంత ప్రేమ పెట్టుకొని ప్రేమ లేదంటావు? నేను కూలీ అంటేనే నీకు అంత కోపం వచ్చింది? నేను కనపడకుండా వెళ్ళిపోతే ఏమైపోతావో అని హర్షని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లో అసహ్యం, కోపం లేదు. అది గమనించిన హర్ష దగ్గరికి వచ్చి తననే చూస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఇద్దరు కళ్ళు 2 మినిట్స్ అలాగే నిలిచిపోయాయి. కళ్ళతోటే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఏమైంది అలా చూస్తున్నావు? నువ్వు ఏదైనా నాకు చెప్పాలనుకుంటున్నావా? చెప్పు అంటాడు. నా కళ్ళలో ప్రేమ కనిపిస్తుందారా నీకు అనుకుంటుంది. చెప్పు అంజు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అంటాడు. నా నుండి ఏదైనా దాచాలనుకున్నావా అడిగాడు స్ట్రెయిట్గా. ఏముంది, ఏం లేదు, నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అంటుంది. హర్ష సూటిగా చూస్తూ తన చేతిని వెనక్కి లాగి టేబుల్కి ఆనించి నువ్వు చేసిన వంట చెబుతుంది. నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అంటాడు చాలా ఇంటెన్స్డ్ లుక్స్తో. అంత దగ్గరగా ఉన్న హర్షను చూసి నుదుటి మీద చెమటలు పడుతుంటే తన నుండి దూరం జరగాలని ముందుకు పోతుంటే తన నడుం పట్టుకొని పైకి లాక్కొని పైకి ముడివేసిన జుట్టుని వదిలి ఎందుకు నా నుండి దూరం పోవాలని చూస్తున్నావు? అది నీ వల్ల కాదు అంటాడు సీరియస్గా. నేనేం దూరం వెళ్ళాలని అనుకోవట్లేదు, నీ నుండి దూరం జరిగాను అంతే అనగానే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? ఇష్టంగా ఒక ముద్దు ఇవ్వచ్చు కదే అని అంత రిక్వెస్ట్గా అడిగేసరికి ఇప్పటికిప్పుడు తనను ఇచ్చేయాలనిపిస్తుంది అంజలికి. కానీ తన కోరికను తొక్కేస్తూ తను పట్టుకున్న నడుముకి మైమరుపుకు నన్ను వదిలేయి హర్ష అంటూ తన నుండి వదిలించుకొని పక్కకు జరుగుతుంది. సీరియస్గా ఒక చూపు చూస్తాడు బాబు. తన చెదిరిన జుట్టును సెట్ చేసుకోవడానికి, జుట్టు వేసుకోవడానికి బయటికి వెళ్తాను అంటుంది. ఇక్కడే చేసుకో అంటాడు. ఇక్కడ రాదు, బయటికి వెళ్ళి చేసుకుంటాను అంటుంది. తనకు వాష్రూమ్ అని అర్థమైన హర్ష చిన్నగా నవ్వుకుంటూ పక్కన రూమ్ ఉంది, అందులోకి వెళ్ళి వేసుకో అంటాడు. పక్కన ఎక్కడుందో చుట్టూ చూస్తుంది అంజలి. వాల్ లాగానే ఉంటుంది ఒక రూమ్. దాన్ని చూసి అమ్మో ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాలా అని అనుకుంటుంది. అందులో అనకొండ, త్రాచుపాము లాంటి ఏమీ లేవులే, వెళ్ళు అంటాడు. అంజలి అక్కడి నుండి రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయి చెదిరిన జుట్టును వేసుకుంటుంది. పక్కనే విండోలో నుండి సిటీ వ్యూ కనబడడంతో ఊర్లో ఉన్న పంట పొలాలను చూసి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూస్తుంటే వింతగా అనిపిస్తుంది అంజలికి. ఎక్కడుండేదానిని ఎక్కడికొచ్చాను అని కాసేపు విండోలో నుండి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న చిన్న బెడ్ మీద కూర్చొని కాళ్ళు దగ్గరగా పెట్టుకొని నీస్ మీద హెడ్ని పెట్టుకొని విండోలో నుండి కనబడుతున్న లైటింగ్స్, ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు కన్ను మూస్తుంది. బేబీ ఏం చేస్తుందా ఇంతసేపు అని ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు బాబు. అంజు బేబీ పీస్ఫుల్గా మోకాలు దగ్గరగా పెట్టుకొని పడుకోవడం చూసి క్యూట్గా ఉన్న తన ఫేస్ని అలాగే చూస్తూ డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తనని చూస్తూ సైట్ కొడుతున్నాడు బాబు. అంజలి నిద్ర లేవకపోవడంతో ఇంకాసేపు ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు హర్ష. టక్కున మెలకువ వచ్చి టైం చూసుకుంటుంది అంజలి. అప్పటికే 9 కావడంతో ఇదేంటి నేను ఇలా పడుకుండిపోయాను? అమ్మో, నేను ఈ రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఈయన గారు ఉన్నారా వెళ్ళిపోయారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి చూడగానే సార్ సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా వెళ్ళలేదా అంటుంది తల తిప్పి అంజుని చూసి. ఎక్కడికి పాప, ఈరోజు ఇక్కడే ఉండాలి అంటాడు సైడ్ స్మైల్తో. అదేంటి, ఎందుకు ఉండాలి ఇక్కడ? నీ టైం అయిపోయింది కదా, నీ టైంకు నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఇక్కడే ఉండాలి అంటాడు. అదేంటి, నేను ఉండను అంటుంది. మరి అంత టైం అయ్యేదాకా ఏం చేశావు? ఏమో, చల్లగాలికి నిద్రొచ్చేసింది, పడుకుండిపోయాను. ఏదైతేనేం లేట్ అయింది కాబట్టి ఇక్కడే ఉండాలి అంటాడు. నేనుండను, నేను పోతున్నా అంటూ అక్కడి నుండి వెళ్తుండగా చెయ్యి పట్టుకొని మీదకు లాక్కుంటాడు. ఏంటి అంటుంది సీరియస్గా. కాసేపు ఇక్కడే ఉండొచ్చుగా అంజు, చాలా వర్క్ ఉంది అంటాడు గోముగా. అతను అలా అడుగుతుంటే ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేదు. నీకు వర్క్ ఉంటే నేనెందుకు ఉండాలి? ఉండను, కాకపోతే డిన్నర్ చేసి పెట్టి వెళ్తాను అంటుంది. నాకేం అవసరం లేదు అంటాడు. తింటే తిను, లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోతుంది అంజలి. రాక్షసి తిట్టుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంజు కిచెన్లోకి వెళ్ళి తనకు ఏం చేయాలో అని ఆలోచించి పరోటా ప్రిపేర్ చేసి తన టేబుల్పై పెట్టి తిను, కూల్గా ఉంటే బాగోదు అంటుంది. నేను తినను అంటూ అలుగుతాడు బాబు. అంజలికి లోపల నవ్వొస్తుంటుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనుకుంటుంది.
తింటే తిను లేకపోతే లేదు, నేను మాత్రం ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్తుండగా దగ్గరికి వచ్చి అప్పుడే ఫ్రెష్ అయి రావడంతో తన నుండి వచ్చే అరోమాని స్మెల్ చేస్తూ ఊరిస్తున్న పెదవులని లాక్ చేసి ఫ్రెంచ్ కిస్ పెట్టి తనకు ఊపిరాడక శ్వాస భారం అవ్వడంతో 2 చేతులతో హర్ష షోల్డర్స్పై కొడుతూ ఉంటుంది అంజలి. అప్పుడు వదిలిపెడతాడు బాబు. నువ్వు నాకు డిన్నర్ ప్రిపేర్ చేసావు కదా, అందుకే గిఫ్ట్ ఇచ్చాను అంటాడు. పో అని తనని తోసేసి అక్కడి నుండి వెళ్తుండగా ఆగు అంటాడు. ఏంటి అని వెనుకకు తిరిగి చూస్తుంది. కింద నిన్ను డ్రాప్ చేయడానికి కారుంది, అందులో వెళ్ళు అంటాడు. తను అంత కేరింగ్గా చూసుకుంటుంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేక దొరికిపోతుందేమోనని ఇంకా అక్కడ ఒక సెకండ్ కూడా ఉండలేక వెళ్ళిపోతుంది అంజలి. ఛీ, దీనికి హార్టే లేదు, రేపు వస్తుంది కదా చెప్తాను అని అనుకుంటూ నెక్స్ట్ డే స్పాన్సర్స్తో మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళడం వీలు కాదని ఈరోజే ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని చాలా బిజీగా వర్క్లో మునిగిపోతాడు హర్ష. అలా కాసేపు వర్క్ చేసి కడుపులో ఎలుకలు పరిగెట్టడంతో అంజలి చేసిన పరోటా హాట్ ప్యాకెట్లో నుండి తీసుకొని ఓపెన్ చేస్తాడు. అందులో ఏదో ఉందని చూసి బయటకి తీస్తాడు. తెల్లగా ఉన్న చిన్న స్లిప్ ఉంటుంది అందులో. అది ఓపెన్ చేసి చూడగానే బాబు ఫేస్లో స్మైల్ వచ్చి చేరుతుంది. కంగ్రాచ్యులేషన్స్ అని ఉంటుంది అందులో. థ్యాంక్ యూ మై డియర్ అంజు బేబీ అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటాడు బాబు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.